మన పసుపు దుంపల్ని ఉడకపెట్టి ఎండబెట్టాం కదా! ఇవైతే చక్కగా ఆరిపోయాయండి. ఇలా అంటుంటే మనకి సౌండ్ వస్తుంది కదా! అంతవరకు ఆరబెట్టాను. అయినాయి కదా! పసుపయితే కొద్దిగానే వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం వీటిని. దగ్గరగా ఒక హాఫ్ కేజీ దుంపలు ఎండబెడితే ఈ గుప్పెడొచ్చాయండి. కొంచెం పసుపయినా పర్వాలేదు. ఇంట్లో ఆర్గానిక్‌గా చేసుకున్నది కదా! నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను. చిన్న క్యారెట్ ముక్కలు కట్ చేసినట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. కానీ ఇది మిక్సీ పడుతుంటే మాత్రం మంచి సువాసన వస్తుందండి. పచ్చి పసుపు వాసనలా వస్తుందనమాట. బయట కొన్న పసుపు కంటే ఇలాగ ఇంట్లో చేసుకున్నది స్మెల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. మనం దీన్ని రోట్లో అయినా దంచుకోవచ్చు. లేదంటే ఇలా మిక్సీకైనా వేసేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని జల్లించే పని లేకుండా మెత్తగా మిక్సీలోనే గ్రైండ్ చేస్తానండి. మనం వేసిన హాఫ్ కేజీ దుంపలకి ఇక్కడ ఒక 50 గ్రామ్స్ అనుకుంటండి పసుపొచ్చింది. కానీ నేచురల్ పసుపు కదా! మంచి సువాసన, మంచి కలర్‌తో చాలా బాగా వచ్చిందనమాట. నేనైతే ఈ దుంపలు తీసినప్పుడు వేరు దుంపలున్నాయి కదా! అవి మళ్ళీ నాటానండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మొలకలొచ్చి ఇలాగ దుంపలొస్తే మళ్ళీ పసుపు చేసుకుందాము. ఈ పసుపుని మొఖానికి కూడా చక్కగా రాసుకోవచ్చు. ఫుల్ వీడియో టైటిల్ దగ్గర ఇస్తాను. ఒకసారి చూసేయండి.